భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం, రైతుల పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది, నోటిఫికేషన్ రద్దు చేసుకుంది, ఇండస్ట్రియల్ పేరుతో మా భూములు తీసుకోవద్దు, రేవంత్ తన 500 ఎకరాల భూమి ఇవ్వాలి, లగచెర్ల ఘటనపై అసెంబ్లీలో మాట్లాడతాం, న్యాయం జరిగే వరకు కొట్లాడతాం, లగచెర్ల బాధితులతో కేటీఆర్. మీరు దీన్ని సగంలా ఎట్టి పరిస్థితిలా విడిచిపెట్టద్దు కేటీఆర్ గారు. లగిచెర్లనే కాదు, మీరు గతంలో అనవసరంగా ఇంధనాల ఫ్యాక్టరీ కోసం వాళ్ళను కూడా కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది మీ ప్రభుత్వం. కాకపోతే మీ ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికో దేనికో అడుగు వేయకుండా ముందట ఆగిపోయింది. కాకపోతే మీరు ఇచ్చిన జీవో పట్టుకొని ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంధనాల ఫ్యాక్టరీ కోసం ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది దానికి అనుమతి, కాబట్టి మేము కట్టే తీరుతామని వాళ్ళు మొండిపోకడుతోటి ఉన్నారు. ప్రజల అనుమతి లేకుండా, ప్రజల ఇష్టం లేకుండా ఏ ఫ్యాక్టరీ కానీ ఏ ఇండస్ట్రియల్ కానీ రావద్దు. తర్వాత మీరు ఎప్పుడైనా వచ్చినా కూడా అలాంటి పనులకు మీరు కూడా పూనుకోవద్దు. కాబట్టి లగిచెర్ల ఇష్యూ అనేది బీఆర్ఎస్ తన రాజకీయం కోసం కాకుండా నిజంగా లగిచెర్ల ప్రజల బతుకుల్లో మన్నుబడకుండా ఉండాలంటే వాళ్ళ తరపున నిజాయితీగా కొట్లాడండి. మీరు నిజాయితీగా కొట్లాడితే మీకు ఖచ్చితంగా పొలిటికల్ మైలేజ్ వస్తుంది. ఆ 300 మంది బిడ్డల్లో ఎంతమంది మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిండ్రు, ఎంతమందిని జైల్లో వేసిండ్రు, ఎంతమంది ఆడపడుచుల ప్రాణాలు దోచుకోవాలని ప్రయత్నం చేసిండ్రు పోలీసు వాళ్ళు అనేది వాస్తవాలని మీరు బయటికి తీయాలి. ఈ వాస్తవాలను కోర్టుకు సమర్పించి లగిచెర్ల బాధితుల మీద అరాచకం చేసిన నిందితులెవరు, ముద్దాయిలెవరు అని తేల్చేదాకా, ఆ భూములు వాళ్ళకు మిగిలేదాకా మీరు కొట్లాడవలసిందే. అంతేగాని ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి పోరాటం చేస్తున్నామన్నట్టు నమ్మించి లగిచెర్ల ప్రజలను మళ్ళా గాలి కొదితే మాత్రం మీ పార్టీని కూడా ప్రజలు క్షమించరు. కాబట్టి మీరు 100% న్యాయబద్ధంగా నిజాయితీగా కొట్లాడండి. ప్రజలు ఖచ్చితంగా మీ వైపు ఉంటారు.